హాయ్ గైస్, ఎలా ఉన్నారు? చూడండి, నేను పొటాటో తీసుకున్నాను. అలా తర్వాత పొటాటో చిప్స్ కట్ చేసుకోవడానికి ఒక బ్లెండర్ కూడా తీసుకున్నాను. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత పొటాటోస్ ఇలా బ్లెండర్తో ఇలా చిన్న చిన్న స్లైస్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఆయిల్ నేనైతే టకటకటక కట్ చేసేస్తున్నాను, ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ లేదు. బట్ ఈ బ్లెండర్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. ఎంత ఈజీగా షార్ప్గా కట్ అయిపోతూ ఉంది. ఓకే, డన్ అయిపోయింది. సో చూడండి ఎంత బాగుంది కదా బ్లెండరు. సో పొటాటోస్ కూడా చాలా బాగా వచ్చాయి. సో మీ అందరికీ నేను ఈ పొటాటోస్ ఎలా ఉన్నాయో చూపిస్తాను. చూడండి, ఆయిల్ హీట్ అయింది. చూడండి ఎంత బాగున్నాయి కదా. ఇలా మధ్య మధ్యలో కలబెడుతూ ఉండాలి. పొటాటోస్ ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి. సో ఇలా నేను పిల్లలు స్నాక్స్ అడుగుతూ ఉంటారు. సో ఏం చేయాలో అర్థం కాదు. అలాంటి టైంలో ఇలా నేను ఆన్లైన్లో ఇది తీసుకున్నాను. చూడండి, ఇలా పొటాటో కట్ చేసేది. ఇది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇది ప్రైస్ కూడా చాలా తక్కువ. బయట ఏమో కానీ నాకైతే ఇది చాలా యూస్ఫుల్ అయింది. రోజు స్నాక్స్ ఏం చేయాలో నాకు అసలు దిక్కు తెలీదు. అలాంటి టైంలో ఇది తీసుకున్నా. చూడండి, ఇది చాలా షార్ప్గా ఉంది, చాలా బాగా కట్ అవుతుంది కూడా. పొటాటోస్ అయితే చిప్స్ భలే వస్తాయి. ఆల్రెడీ ఒకసారి చేశాను. ఇక్కడ మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి, పొటాటోస్ ఎప్పుడు అంటే ఫ్రెష్గా ఉండేటివి తెచ్చుకోవాలన్నమాట. కొత్త గడ్డలు, పాత గడ్డలు అనుకో వేస్ట్, అస్సలు అవి ఏమంటారు రావు, చిప్స్ సరిగా రావు, ఒకదానికొకటి ఖర్చుకుంటాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇలా కొత్త గడ్డలు అనుకోండి అలా ఖర్చుకోవు, బాగా అవుతాయి కూడా, చాలా బాగుంటాయి. నేనైతే ఇలాగే ప్రిపేర్ చేసుకుంటాను. మీరు కూడా ఎప్పుడైనా ఇంట్లోనే ఇలా పొటాటో చిప్స్ దీంతో ఇలా చేసుకున్నట్లయితే కామెంట్ చేయండి. అలాగే నేను ఇప్పుడు చూపిస్తాను మీకు ఎలా వచ్చేది. ఇలా వేసుకోవాలి. తర్వాత ఇలా పొటాటోస్ రెడీ అయిపోయినాయి. చూడండి చూడండి, కొంచెం పెద్దండి పెట్టుకున్నారు. ఇందులో మనము కొంచెం కారం, తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు. సాల్ట్ కారం వేసుకుంటే బయట మనకు చిప్స్ దొరుకుతాయి కదండి, సేమ్ అలా ఉంటాయి. చూడండి, కొంచెం కారం వేసుకుందాం. ఇలా కొంచెం సాల్ట్ కూడా తీసుకోవాలి. చూడండి, చూడండి చాలా బాగున్నాయి. చూడండి, ఓకే గైస్, బాయ్. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఓకే, బాయ్.